చేస్తుంది ఆ మాయ ప్రాణాల మీదకు తెస్తుంది. బీటెక్ విద్యార్థి దేవిరెడ్డి ప్రమాదం విషయంలో మరోసారి ప్రూవ్ అయింది. నగరంలో పెరుగుతున్న పబ్ కల్చర్ యువకులను మత్తుకు బానిసలను చేస్తోంది. సిటీ శివారులకు కూడా ఈ పబ్ కల్చర్ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులుండే ఏరియాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్నా పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కే పరిమితమైన పబ్ కల్చర్ ఇప్పుడు నగర శివారులకు కూడా విస్తరిస్తోంది. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీలో నిబంధనలకు విరుద్ధంగా పబ్బులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రాత్రి తెల్లవారులు ఒకటే మోత డీజేలది. తాగి వాగి పబ్బుల్లో గబ్బు చేస్తున్నారు. తెల్లవారుజాము వరకు జరుగుతున్న పార్టీల్లో మద్యం ఏరులై పారుతోంది. అటు డీజే మోతతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మానిటరింగ్ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. నానకరాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన బిట్స్ ఫర్ మినిట్ అనే పబ్ను సీజ్ చేశారు పోలీసులు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేయడమే కాకుండా తెల్లవారుజాము వరకు పార్టీ నిర్వహిస్తున్నారు ఈ పబ్లో. బీటెక్ విద్యార్థి దేవిరెడ్డి ఈ పబ్ నుంచి వస్తూనే మార్గమధ్యంలో ప్రమాదానికి గురై చనిపోయింది. ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ రన్నింగ్ విత్ ఆల్ ద పర్మిషన్స్ జిహెచ్ఎంసీ కానీ లేదా అదర్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు ఉన్నా కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారము ఇక్కడ కమిషనర్ గారి పర్మిషన్ కూడా తప్పకుండా తీసుకోవాలి. అది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము వాళ్ళు నిబంధనలు తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇట్లా లైసెన్స్ తీసుకోకపోవడం నేరము, లైసెన్స్ వయలేషన్స్ని కండిషన్స్ని అంటే లైసెన్స్ ఇచ్చినా కూడా దానిలో చాలా కండిషన్లు పెట్టిస్తాం. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టుకొచ్చిన పబ్బులపై ఉక్కుపాదం మోపాలంటున్నారు జనం.